ఇలానే రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సూరమ్మ ఆ గ్రామంలో ఉన్న పుల్లయ్యతో, ఇదిగో పుల్లయ్య, నా పెద్ద కొడుకు వినోద్కి పేదింటమ్మాయి చదువులేనమ్మాయి కోడలిగా కావాలి. నీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా? అదేంటమ్మా, అటువంటి అమ్మాయి మీ కుటుంబానికేం సరిపోతుంది? మంచి చదువుకున్న అమ్మాయి, లక్షణంగా ఉన్న అమ్మాయి అయితే మీ కుటుంబానికి సరిపోతుంది అని అనగా పక్కన ఉన్న అంజయ్య మాణిక్యంతో, వీడికేం తెలుసు, వినోద్కి పేదింటి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వారితో వేలిముద్ర వేయించుకొని వారిని మెడపట్టి బయటికి గెంటేద్దామని చూస్తుంది మా చెల్లి అని అనగా అది సూరమ్మకు వినిపించింది. అన్నయ్య, ఇటువంటి చావు తెలివితేటలన్నీ నీకు ముందుగానే తెలుస్తాయి గదా. చూసావా మీ అన్నయ్య ఎంత కరెక్ట్గా పసిగట్టాడో? మీరిద్దరూ కాస్త నోరు మూసుకుంటారా? పుల్లయ్య గారు, నేను చెప్పిన లక్షణాలున్న పిల్లని చూసి పెట్టండి. వెంటనే నా కొడుకుతో తాళి కట్టిస్తాను. చిత్తమమ్మ అంటూ వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత వినోద్ మీనాను వివాహం చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు. అది చూసి సూరమ్మ అలానే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. వినోద్ సూరమ్మ దగ్గరికెళ్ళి, అమ్మా, ఈమె నీ కోడలు మీనా అని అనగా సూరమ్మ మరో మాట మాట్లాడకుండా, లక్షణంగా ఉంది బాబు, ఇంట్లోకి తీసుకెళ్ళు అని అనగా వినోద్ మీనా ఇంట్లోకి వెళ్తారు. ఏంటి చెల్లమ్మా, ఒకటనుకుంటే మరొకటి జరిగింది. అయినా నీ కోడల్ని బాగానే స్వీకరించావే. మరేం చేయమంటావన్నయ్యా? ఇప్పుడు కాదని ఇద్దరిని బయటికి పంపించానంటే ఆస్తి మొత్తం పట్టుకొని పోతాడు. అప్పుడు నేననుకునేది ఎలా సాధించగలను? వాళ్ళని నాతోనే ఉంచుకొని నేననుకున్నది సాధిస్తాను. ఏమయ్యో, సూరమ్మ తక్కువదేం కాదు, మహా తెలివిగలది. మరేమనుకున్నావే, కట్టుకున్న మొగుడినే చీకటి గదిలో పడేసింది ఆపుతారా మీ పొగడ్తలు? ఇక్కడి నుంచెళ్ళండి అని అనగా అందరూ వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళిన వినోద్ మీనా రాజయ్య దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, నాన్నా, ఈమె నీ కోడలు. అమ్మా తల్లి, చల్లగుండమ్మా, శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. సరే నాన్న, మీనా పద అంటూ గదిలో నుంచి బయటకు వెళ్తూ ఉండగా, ఏవండి, మావయ్యని ఎందుకా చీకటి గదిలో అలా ఉంచారు? ఏమి లేదు మీనా, నాన్నకు కొంచెం మతి భ్రమించింది, అందుకనే ఆ గదిలో ఉంచారు ఓ అవునా? అనగా గదిలోకి వెళ్తారు. ఇదిలా ఉండగా మాణిక్యం సూరమ్మ దగ్గరికి వెళ్ళి, నా ఆడకూతురా, నా మొగుడికి చెల్లెలా, ఏం చేస్తున్నావమ్మా? ఇంకేం చేస్తుంది పిచ్చి మొహమా, చిన్న మేడంగారు వచ్చారుగా, ఇయాల రేపు వాళ్ల పిల్లల్ని ఆడించడానికి తయారుగా ఉంది. ఏంటన్నయ్యా? నిజం నిప్పులాగే ఉంటుంది, మరి జీర్ణించుకోవడం చాలా కష్టం. వాళ్ళు మొదటి రాత్రికి సిద్ధమవుతున్నారు, ఆ పనేంటో చూడు ముందు అనగా సరే అంటూ సూరమ్మ ఉపాయం ఆలోచిస్తూ ఉండగా మీనా తల్లి శకుంతల వస్తుంది. ఆమెను చూసి, మీరెవరు? అమ్మా నమస్కారం, నేను మీనా తల్లిని. ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. నమస్కారం, కూర్చోండి, అమ్మాయిని పిలుస్తాను. మీనా, మీనా. చెప్పండి అత్తయ్య. మీ అమ్మగారొచ్చారు, ఒకసారి ఇలారా. అమ్మనా? అంటూ శకుంతల దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఈ సమయంలో వచ్చావు? నేను నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చానమ్మా అని అనగా పక్కన ఉన్న సూరమ్మ, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను అని వెళ్తుంది. ఆమె వెళ్లడం చూసి మీనా, ఏంటమ్మా నువ్వెందుకొచ్చావు? మన ప్లాన్ మొత్తం తెలియపరచడానికి వచ్చావా? అని అనగా వెనక నుండి సూరమ్మ వింటుంది. ఒసై, వీళ్ళకి లక్షల్లో కాదే కోట్లల్లో ఆస్తుందంట. నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు సంతోషంగా ఆ తెలివి తక్కువ వాడితో మొదటి రాత్రి గడిపావంటే వాడికి పుట్టే పిల్లల్ని ఆడించుకుంటూ ఇక్కడే ఉండొచ్చు. అదే ఈ మొదటి రాత్రి చెడగొట్టుకున్నావంటే ఆస్తిని పేరు మీదగా మార్చుకొని ఈ డబ్బంతా తీసుకొని మనం ఇతర దేశాలకు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. అవునమ్మా, నాకు ఈ ఆలోచన రానేలేదు. ఇప్పుడొచ్చిందిగా, చెయ్యి అని అనగా ఇదంతా గమనిస్తున్న సూరమ్మ తన మనసులో, అమ్మ నా కోడలా, నేనే నా కొడుకు దగ్గర ఆస్తి కొట్టేద్దామనుకుంటే నువ్వు కోడలిగా అడుగుపెట్టి ఉన్న ఆస్తి మొత్తం పట్టుకెళ్ళిపోదామని చూస్తున్నావా? నేను నీకంటే ఆటలో ఆరితేరిందాన్నే. నేను నిన్ను ఎలా ఓడిచ్చి పంపిస్తానో చూడు అంటూ వంటగదిలోకి వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చి, అమ్మా మీనా, మీ అమ్మకు కాఫీ ఇద్దామంటే పాల్లేవు, ఈ నీళ్లు తాగి వెళ్ళమని చెప్పు. పర్వాలేదులేండి, నేనొచ్చిన పని అయిపోయింది, వెళ్ళొస్తాను.
అమ్మాయి నువ్వు జాగ్రత్త. అంటూ వెళ్తుంది. అంతలో సూరమ్మ. అమ్మాయి మీరా, మీ అమ్మ నీతో ఏదో మాట్లాడుతుంది, ఏంటది? ఏం లేదత్తయ్యా, అత్తయ్యని తల్లిలా చూసుకో, భర్తని బిడ్డలా చూసుకో అని చెప్పడానికి వచ్చింది. అవునా? సర్లే అమ్మా, అబ్బాయి ఎదురు చూస్తూ ఉంటాడు, నువ్వెళ్ళు. వెళ్తున్నాను అని గదిలోకి వెళ్ళి మీనా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా అయినా ఈ శోభనాన్ని ఆపాలి. అని ఆలోచిస్తూ ఉండగా అంతలో వినోద్. ఏమైంది మీనా? ఏదో ఆలోచిస్తున్నావు? ఏవండి, నన్ను క్షమించండి. ఏమైంది? ఎందుకలా బాధపడుతున్నావు? ఆడవాళ్ల ప్రాబ్లం అండి. 5 రోజుల వరకు మనం కలవకూడదు. అయ్యో, దాంట్లేముంది? 5 రోజులేగా. కష్టమే, కాని తప్పదుగా. సరే, నువ్విక్కడ పడుకో, నేను బయట పడుకుంటా. పర్వాలేండి, మీరు కింద పడుకోండి, నేను పైన మంచం మీద పడుకుంటాను. అలాగే పడుకో, కాని ఇంట్లో ఎవరైనా శోభనం జరిగిందని అడిగితే జరిగిందని చెప్పు. సరే అండి. అని అనగా వినోద్ కింద పడుకుంటాడు. మీనా మంచం మీద పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది. నన్ను నమ్మి పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశావురా. నీ ఆస్తిని మొత్తం కాజేయడానికి వచ్చినదాన్ని. అని అలానే పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే సూరమ్మ నిద్రలేచి కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసి వినోద్, అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అంటూ వినోద్ మీనా కలిసి ఆస్పత్రికి తీసుకెళ్తారు. సూరమ్మను డాక్టర్ పరిశీలించి, బాబూ, మీ అమ్మ కిడ్నీలు 2 పాడైపోయాయి. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే మీ అమ్మ బ్రతకదు. కానీ మీ అమ్మ బ్లడ్కు సరిపోయే అతని కిడ్నీ మాత్రమే కావాలి. అతన్ని రోజు రాత్రి వరకు ఏర్పాటు చేసుకోండి. అప్పటి వరకు మీ అమ్మను ఇక్కడే ఉంచండి. అలాగేనండి అనగా డాక్టర్ వెళ్తాడు. వినోద్ సూరమ్మ దగ్గర కూర్చుని, అమ్మా, నువ్వేం భయపడకు, నీకు నీ కొడుకున్నాడు, నిన్ను ఎలా అయినా కాపాడుకుంటాను అని అనగా పక్కన ఉన్న మీనా తన మనసులో, ఆ కిడ్నీని ఎవ్వరివ్వకుండా చేశానంటే ఇది చస్తుంది. అప్పుడు నాకు ఎదురు చెప్పేవాళ్లు ఈ ఇంట్లో ఎవ్వరుండరు అని అనుకుంటూ ఉండగా అక్కడికి అంజయ్య వస్తాడు. అమ్మా చెల్లమ్మ, ఎలా ఉందమ్మా? కిడ్నీ అమర్చకపోతే పోతావంటగా. అయినా ఇంత చిన్న వయసులో వెళ్ళిపోతావా చెల్లెమ్మ? ఇంత చిన్న వయసులో అంటూ ఏడుస్తూ ఉండగా, పోకముందే అంతలా ఏడుస్తున్నావు? సర్లే కాని, నీది మీ చెల్లిది ఒకే రక్తం కదా, నువ్వివ్వొచ్చుగా కిడ్నీ. నేనా? నాకసలే నిన్నటినుంచి తీవ్ర జ్వరం. నేనెలా ఇవ్వగలనమ్మా? మా అమ్మకు ఎవరు కిడ్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను నా కిడ్నీనిస్తాను. ఏవండి, మీకు మతేమైనా పోయిందా? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ ముసల్ది, ఈరోజుంటుంది, రేపోతుంది. అంత మాత్రాన మీరు మీ కిడ్నీ ఇచ్చేస్తే ముందు ముందు మీకు చాలా సమస్య అవుతుంది. మీనా, మా అమ్మ 5 సంవత్సరాలున్నప్పుడు చనిపోయింది. అప్పటి నుండి ఈ అమ్మ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది. అటువంటి అమ్మ ఇప్పుడు ఆపదలో ఉందంటే నేనెలా వెనకడుగు వేస్తాననుకుంటున్నావు? నా ప్రాణం ఫనంగా పెట్టైనా మా అమ్మను బ్రతికించుకుంటాను. బాబు వినోదు, వద్దు బాబు, వద్దు. అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, నీకు నా కిడ్నీనే ఇస్తా. నాయనా వినోదు, నన్ను క్షమించు. నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను. నీ చదువు మాన్పించాను, ఎన్నో రకాలుగా బాధలు పెట్టాను. కాని నువ్వు నాకు ప్రాణత్యాగం చేయాలనుకుంటున్నావు అని తనలో తాను ఏడ్చి బాధపడుతూ ఉంటుంది. అంతలో డాక్టర్ వచ్చి, బాబూ, కిడ్నీ ఇవ్వడానికి ఎవరైనా దొరికారా? ఉన్నారు. ఎవరు? నేనే. నువ్వా? సరే రా, టెస్టులు చేస్తాను అని వినోద్ని లోపలికి తీసుకెళ్లి కావలసినన్ని టెస్టులు చేస్తాడు. వినోద్, రేపు ఉదయాన్నే ఆపరేషన్. ఏం తినకూడదు, పరిగడుపునే ఆపరేషన్ చేయాలి. అలాగే అండి అని అంటాడు. అని సూరమ్మ దగ్గర కూర్చొని, అమ్మా, నీకు ఈ కొడుకున్నాడు. రక్త సంబంధం వాళ్లే ఇవ్వనన్నారు. నా కడుపులో పుట్టకపోయినా నువ్వు కిడ్నీ ఇచ్చి నన్ను బ్రతికిస్తానంటున్నావు. నీకు ఎప్పటికీ రుణపడుంటాను బాబు. అమ్మా, నువ్వేం మాట్లాడకు, ఈ జ్యూస్ తాగు అని తాపిస్తాడు. నాయనా, మనది ఏ జన్మల బంధమో, నన్ను తల్లిలా సాకుతున్నావు. సరే కాని నువ్వు పడుకో అమ్మా అనగా పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఆపరేషన్ చేస్తారు. వినోద్ కిడ్నీని సూరమ్మకు అమరుస్తారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఇంటికి పంపిస్తారు.
ఇంటికి వెళ్ళినాక 2 నెలలకు సూరమ్మ వినోద్ కోలుకుంటారు. ఒకరోజు సూరమ్మ చీకటి గదిలో ఉన్న వీరయ్య దగ్గరికి వెళ్ళగా, సూరమ్మ, ఇప్పుడెలా ఉంది? మందులు వేసుకున్నావా? అని అనగా సూరమ్మ ఏడుస్తూ, ఏవండి, నన్ను క్షమించండి. మీ పట్ల, బాబు పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. నేను వినోద్కి అంత కీడు చేసినా వాడు నాకు కిడ్నీ ఇచ్చి నన్ను బ్రతికించాడండి. అంటూ బాధపడుతూ ఉంటుంది. సూరమ్మ, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావుగా, సంతోషం. ఏవండి, నేనిక ఇలాంటి తప్పును చెయ్యనండి. పదండి, మీరు ఈ ఇంటి యజమాని. అంటూ బయటకు తీసుకెళ్తుంది. వీరయ్య బయటికి రాగా అందరూ వీరయ్యను చూసి సంతోషిస్తారు. అంతలో సూరమ్మ, ఏ మల్లయ్య, అయ్యగారిని జాగ్రత్తగా చూసుకో. ఈ రోజు నుంచి మంచి ఆహారం పెడుతూ కంటికి రెప్పలా చూసుకోవాలి. వెంటనే వెళ్ళి కొబ్బరి బోండాలు కొట్టి పెద్దయ్య గారికి తెచ్చివ్వు. అలాగే అమ్మా, ఇప్పుడే తెస్తాను. ఏవండి, మీరిక్కడ కూర్చోండి. నేను లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. అని వెళ్తుంది. అంతలో అంజయ్య సూరమ్మతో, చెల్లమ్మా, నీకు మతిగాని భ్రమించిందా? ఆ చీకటి గదిలో పడేసిన వాడిని బయటకు తీసుకొచ్చి ఏదో మంచి పని చేసావనుకుంటున్నావా? ఒరేయ్, ఇంకో మాట మాట్లాడితే చెంప పగలగొడతారు. నీలాంటి చెడ్డవాడి మాటలు విని మంచి కొడుకుని, మంచి భర్తని దూరం చేసుకున్నాన్రా. ఇక మీ మాటలు విని వాళ్ళకి ఎటువంటి కష్టం పెట్టదలుచుకోలేదు. అది కాదు చెల్లమ్మా. బామ్మర్దంటే బాబు బతుకు గోరాలి గాని నీలా వెన్నులా ఉంటూ బొక్కలు తోడకూడదు. నీ విషయం నా పెద్ద కొడుక్కి చెప్పి నీ ప్రాణాలు తీయించకముందే ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి. అని అనగా అంతలో మాణిక్యం వచ్చి, ప్రాణాల వరకు ఎందుకులేమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతాం. ఏమయ్యా, పద. బతికుంటే పిడకలమ్మైన బతకొచ్చు, అదే ప్రాణమే లేకపోతే ఎలా ఉండేది? అంటూ బయటపడి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. సూరమ్మ నీళ్లు తీసుకుని వీరయ్యకిస్తుంది. కొంత సమయానికి మల్లయ్య కొబ్బరి బొండాలు తీసుకుని రాగా వీరయ్య తాగుతూ ఉంటాడు. అంతలో వినోద్ వచ్చి, నాన్నా, నీ ఆరోగ్యం మొత్తం కుదుటపడిందా? పూర్తిగా నయమైంది బాబు. సరే కాని అమ్మా, అత్తయ్య మామయ్య కనబడ్డం లేదు, ఎక్కడికెళ్లారు? ఊరిలో మా బంధువులకు బాగోలేదనేసరికి చూడ్డానికి వెళ్లారా? వాళ్లే చిన్నగా వస్తారులే. నువ్వింట్లోకెళ్ళి భోజనం చెయ్యి. అనగా వినోద్ ఇంట్లోకి వెళ్తాడు. వెళ్ళి మీనా వడ్డిస్తుంటే వినోద్ భోజనం చేస్తూ ఉండగా, ఏవండి, మన ఆస్తులు ఎక్కడెక్కడున్నాయండి? వాటికి సంబంధించిన కాగితాలు ఎక్కడ పెట్టారు? ఇప్పుడు వాటి గురించి నీకెందుకు? అమ్మ చూసుకుంటుందిలే. అంతలో సూరమ్మ వచ్చి, కోడలు గారికి ఆస్తి మీద ఎందుకో ఆశ కలిగినట్టుందే. అది కాదత్తయ్య, ఈ ఇంటి కోడల్ని కదా, తెలుసుకునే బాధ్యత ఉంది కాబట్టి అడిగాను. మీ ఇష్టముంటే చెప్పండి, లేకపోతే లేదు. సమయం వచ్చినప్పుడు అమ్మనే నీకు అన్ని లెక్కలు చెప్తుంది. నువ్వు ఊరికే నోరు పారేసుకోకుండా వడ్డించు. అని అనగా మీనా కోపంగా వడ్డిస్తుంది. అది గమనించిన సూరమ్మ తన మనసులో, నేను మారాననుకుంటే ఇప్పుడు నా కోడలు తయారైంది. మీనాని ఎలానైనా మార్చి భర్తతో సంతోషంగా ఉండేలా చెయ్యాలి అని అనుకుంటుంది. మీనా ఆస్తి కోసం ఇంట్లో వాళ్ళని ఎంత బాధకు గురిచేస్తుందో పార్ట్ 3లో తెలుసుకుందాం. అది సమ్మక్కపల్లి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో వారందరూ కూడా కూరగాయల్ని స్వయంగా పండించుకుంటూ ఆరోగ్యంగా ఉంటారు. ఆ గ్రామంలోనే మీనా కుటుంబం ఉంది. మీనా వాళ్ళు వాళ్ళ ఇంటిని నూతనంగా నిర్మించుకొని గృహప్రవేశం చేసుకున్నారు. ఇంట్లో ఏసీ దగ్గర నుంచి అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలా ఉండగా ఒకరోజు అత్తగారు సూరమ్మకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సూరమ్మ మాట్లాడుతూ, వదినా, మరేం పర్లేదు. పిల్లలకు సెలవని చెప్పావు కదా, ఇక్కడికి పంపించు. మేం బాగానే చూసుకుంటాం. మీరేం బెంగపడాల్సిన అవసరం లేదు. సెలవులిచ్చారు. మనవడు మనవరాలతో పాటు కొడుకు కోడలు కూడా వస్తానంటున్నారు. మీకేం ఇబ్బంది లేదు కదా? మాకేం ఇబ్బంది లేదు. వీలైతే మీరు అన్నయ్య గారు కూడా రండి. మాకెక్కడ కుదురుతుందిలే. వాళ్ళు 2 రోజులుండి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఊరికే అందరి దగ్గర 2 రోజులుండి వెళ్తారు. రండి రండి. ప్రయాణమంతా బాగా జరిగిందా? అవును, పిల్లలెక్కడా? పిల్లలు కూడా వస్తారని మీ అమ్మ చెప్పింది. వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్తానని గోల చేస్తే అటు పంపించాం. అందుకు తను సరే అంటుంది. ఆ తర్వాత మీనా రుచికరమైన భోజనం వాళ్ళకి చేసి పెడుతుంది. వాళ్ళు భోజనం చేసి అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రోజా,
ఇల్లు ఎలా ఉందో చెప్పలేదు? చాలా బాగుందో దినా. నాకైతే చాలా బాగా నచ్చింది. అవును, మేమొచ్చి ఇంతసేపు అవుతుంది. ఇల్లు మాత్రం చల్లగా ఉంది. ఏసీ వేయడం వల్ల. అవును, ఏసీ వేయటం వల్లే. ఏ ఎందుకు అలా అడిగావు? అవునా, కరెంటు పోయినా కూడా భలే చల్లగా ఉంది. కొంప తీసి ఇన్వర్టర్ ఏమన్నా ఉందా? అసలు కరెంట్ ఎక్కడ పోయింది? నీకు కరెంట్ పోయిందనిపిస్తుందా? ఏంటి, కరెంటు పోలేదా? మాకు కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఊర్లో అసలు కరెంటు పోవడం లేదా? లేదు, నేనిక్కడికి వచ్చినప్పటి నుంచి అలాంటి సమస్య ఏదీ లేదు. ఆ మాట వినగానే రోజా శంకర్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. చాలా సమయం తర్వాత రోజా శంకర్ ఇద్దరూ మేడ మీద మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, ఈ ఊర్లో కరెంటు కోత సమస్యలనేవే లేవంట. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఆ మాటలు విన్న అతను కూడా, అవును, నాక్కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మా నాన్న ఈ ఎండలకి ఎక్కడ ఉండలేకపోతున్నారు కదా. నువ్వు వాళ్ళని కూడా ఏదో ఒక వంకతో ఇక్కడ కొన్ని రోజులు ఉండేలా చేస్తే అందరం ఇక్కడే ప్రశాంతంగా ఈ 2 నెలలుండొచ్చు. ఆ మాటలకు ఆమె కూడా, సరే, ఈ విషయం మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పండి. అందుకు తను సరే అని చెప్పి వాళ్ళమ్మకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. వాళ్ళు దానిని విని సరే ఇప్పుడే వస్తున్నామంటూ అక్కడ్నుంచి బయలుదేరతారు. చాలా సమయం తర్వాత వాళ్ళిద్దరూ కూడా అక్కడకు చేరుకుంటారు. సూరమ్మ వాళ్ళకి ఆహ్వానం పలుకుతుంది. ఇక వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం నలుగురు కూడా అక్కడే ఉంటారు. 2 రోజులు గడిచాయి. 3వ రోజు కాంతమ్మ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. తన కూతురు లక్ష్మి కాంతమ్మతో ఇలా అంటుంది. నీకెమ్మా, అన్నయ్య వదిన మీరందరూ సూరమ్మత్త వాళ్ళ ఇంటికి వెళ్లారు. మా పరిస్థితి ఇక్కడ చాలా దారుణంగా ఉంది తెలుసా. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు పోతుందో అర్థం కావడం లేదు. అలా అయితే మీ ఆయన్ని తీసుకొని నువ్వు కూడా ఇక్కడికి వచ్చేయి. అసలు ఇక్కడ కరెంటు కోత లేదు. ప్రశాంతంగా హాల్లో అందరం ఏసీ వేసుకొని పడుకుంటున్నాం. ఏదైతే అది అయిందమ్మా. నేను కూడా మా ఆయన్ని తీసుకొని అక్కడికి వచ్చేస్తాను. అందుకు కాంతమ్మ సరే అంటుంది. ఇక లక్ష్మి కార్తీక్ దంపతులు కూడా అక్కడికి వస్తారు. ఇక ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత మీనా భర్తతో, ఏమండి, మనం హాల్లో పడుకోవడం కుదరదు కదా. మనం మేడ మీదికి వెళ్ళి పడుకుందామండి. సరే చేసేదేముంది పద అంటూ ఇద్దరు కూడా అనుకుంటారు. ఆ తర్వాత అక్కడున్న వాళ్లతో, మేము మేడ మీదకి వెళ్తున్నాము అని అంటారు. అందరూ కూడా ఇక్కడే ఉండండి, అందరూ సర్దుకొని పడుకుందాం అని అంటారు. కాని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఎందుకులే అని చెప్పి అక్కడి నుంచి మేడ మీదికి వెళ్లి పడుకుంటారు. కొంత సమయం తర్వాత మేడ మీద దోమలు విపరీతంగా వాళ్ళని కుడుతూ ఉంటాయి. అబ్బా, మాయదారి దోమలు ఊరికే రక్తమంతా తాగేస్తున్నాయి. అస్సలు నిద్రే పట్టడం లేదు. అని చాలా చిరాగ్గా నిద్రపోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. మీనా అలా నిద్రపోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే దోమలు కుట్టకుండా ఉంటాయా ఏంటి? కొన్ని రోజులు మనకి బాధ తప్పదు. అది కూడా నిజమే. నిద్ర లేకపోతే మళ్ళీ ఉదయం నిద్రొస్తుంది. అని విశ్రాంతి తీసుకుంటుంది. అయినప్పటికీ దోమలు విపరీతంగా ఉండడంతో భార్యాభర్తలిద్దరు కూడా నిద్రపోకుండా అలా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతారు. కొంచెం తెల్లవారుతుంది. అనగా అప్పుడు దోమలు లేకపోవడంతో ఇద్దరూ అప్పుడు నిద్రపోతూ ఉంటారు. కొంత సమయం నిద్రపోయారో లేదో అత్తగారు పైకి వచ్చి, అమ్మా మీనా, ఇంకా నిద్రపోతున్నావేంటి? లేమా, లేచి కొంచెం టిఫిన్ చెయ్యి. నేను అన్ని పనులు ముగించేశాను. మీనా నిద్రలేచి సరే అత్తయ్య అంటూ పాపం వెళ్ళి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇంటికి వచ్చిన చుట్టాలు మాత్రం హాయిగా టీవీ ముందు కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ రోజు కూడా మీనా వినయ్ ఇద్దరూ మేడ మీద అవస్థలు పడుతూనే ఉంటారు. ఇక చూస్తుండగానే తెల్లవారిపోతుంది. మళ్ళీ లేచి మీనా అదే పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మరో ఇద్దరు వాళ్ళింటికి వస్తారు. దాన్ని చూసి మీనా మనసులో, ఈ దెబ్బతో అత్తయ్య మామయ్య కూడా మేడెక్కాల్సిందే అనుకుంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం అదే పని జరుగుతుంది. ఆ రోజు అత్తమ్మ వాళ్ళకి దోమలు కుడుతూ ఉండడంతో, ఏంటి మీనా, ఈ 4 రోజుల నుంచి మీరింత ఇబ్బంది పడుతున్నారా? మరేం చేయాలత్తయ్య? చుట్టాలందరూ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఆ ఏసీ కిందే పడుకుంటున్నారు. మనం పడుకోవాలంటే ఇబ్బంది కదా. ఇంకేం చేయాలో అర్థం కాక నోరు మూసుకొని చచ్చినట్టు ఇక్కడే ఉంటున్నాము. అయ్యో, ఎంత కష్టం వచ్చింది. అయినా మన ఇంట్లో వాళ్ళుంటూ మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారేంటి? అసలు వీళ్ళు ఇక్కడి నుండి వెళ్ళేలాగే లేరు. అవునత్తయ్య,
ఇంటికి వచ్చిన వాళ్ళని వెళ్ళండని చెప్పలేం కదా. అలా మాట్లాడుకుంటూ ఉండగా భర్తలు కూడా అవునులే మనం వెళ్ళండి అని చెప్పలేము కదా, ఏం చేద్దాం, కొన్ని రోజులు ఓపిక పడదాం అని అనుకుంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చిన చుట్టాలందరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. లక్ష్మి, ఇక్కడ నీకు అంతా బాగుంది కదా? చాలా బాగుందమ్మా. అసలు మా ఇంట్లో ఉంటే కరెంటు లేకపోవడం వల్ల ఉక్కపోతతో చచ్చిపోయేవాళ్ళం. ఇక్కడ కరెంటు కోతే లేదు. ఒకవేళ రాత్రిపూట కరెంటు పోయిందంటే మాత్రం మాకు చుక్కలు కనపడేవి. ఏదో ఒక రకంగా 2 నెలలు ఇక్కడే ఉండేలాగా ఏదో ఒకటి చెయ్యమ్మా. నేను అదే పనిలో ఉన్నానే. ఇంతలో రోజా, అత్తయ్య, మీరు అదే పనిలో ఉండటం కాదు, గట్టిగా చేయాలి. లేదంటే మన ఇంటికి వెళ్ళామంటే మన పని అయిపోతుంది. పొద్దున్నే టిఫిన్ చేయాలంటే కరెంట్ ఉండదు. కాబట్టి చచ్చినట్టు రోట్లో పిండి రుబ్బాలి. మసాలాల కోసం, వాటి కోసం, వీటి కోసం అన్నీ కూడా మనం కష్టపడాలి. బట్టల కోసం వాషింగ్ మిషన్ ఉపయోగించలేము. వామ్మో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బంది పడతాం. 2-3 గంటల కంటే కరెంట్ ఎక్కువ ఉండదు. ఫోన్ ఛార్జింగ్ అవి ఇవి అంటూ చాలా ఉంటాయి. అందుకే గట్టిగా మీరు ప్రయత్నించండి అత్తయ్య. మనం 2 నెలలు ఇక్కడే ఉండాలి. అలా వాళ్ళు మాట్లాడడం అత్తాకోడలిద్దరూ వింటారు. ఓసి వీటి బుర్రలకు బూజుబట్ట, ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారు. ఏదో చుట్టం చూపుగా వచ్చారులే, బంధువులు అనుకున్నాం. ఇలా రాబంధుల్లాగా పీక్కు తినడానికి వచ్చారని అసలు ఊహించనే లేదే. అవునత్తయ్య, ఇప్పుడు బాగా అర్థమైంది. వీళ్ళిక్కడికొచ్చింది వాళ్ళ ఊర్లో కరెంటు కోతలున్నాయి కాబట్టి. ఆ బాధల నుండి తప్పించుకోవడం కోసం ఇక్కడికొచ్చారు. వీళ్ళు ఇక్కడే ఉన్నారంటే మాత్రం మనం బాధలు పడాల్సి వస్తుంది. అందుకే ఒక మంచి ఆలోచన చేసి వీళ్ళ పని చెప్తాను అంటూ అత్తగారు మీనా చెవిలో ఏదో చెబుతుంది. దానిని విని మీనా సరే అంటుంది. కొంత సమయం తర్వాత సుబ్బయ్య అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. మీనాక్క, ఇక్కడెవరికో పవర్ కట్ చేయాలన్నావు, ఎవరికి? ఒరే బుర్ర తక్కువ వెధవ, ఎవరికో కట్ చేయడం కాదురా, చెప్పింది మర్చిపోయావా? తాగుబోతు సచ్చినోడా. ఊరికే తిట్టమాకక్క. అయినా నేను తాగుబోతులని ఎవరు చెప్పారు? నేను రోజుకు 4 సార్లు తాగుతా. తాగుబోతులంటే రోజు మొత్తం తాగుతారు. ఏడ్చావులే, చెప్పిందంతా గుర్తుంది కదా. ఓ, గుర్తుంది. మీటర్ ఎక్కువ పడుతుంది, బిల్లు పీక్కొని వెళ్ళాలి ఎదవ, బిల్లు కాదురా, నీ జుట్టు పీకాలి అంటూ జుట్టు పీకుతుంది. అబ్బా, నొప్పిగా ఉందక్కా. గుర్తుకొచ్చింది. బిల్లు ఎక్కువగా పడుతుంది, మీటర్ తీసుకుని వెళ్ళి కొత్త మీటర్ బిగించాలి. అది అలారా దారికి. ఇప్పుడు నేనింట్లో ఉంటాను, నన్ను గట్టిగా పిలు, అందరికీ వినపడేలాగా. అందుకతను సరే అంటాడు. ఇక పెద్దగా పిలుస్తూ ఉంటాడు. ఏమీ తెలియనట్టుగా మీనా బయటకు వచ్చి ఏం కావాలి అని అడుగుతుంది. కరెంటు బిల్లు ఎక్కువ పడుతుందన్నారు కదా, ఈ మీటర్ తీసుకెళ్ళి కొత్త మీటర్ తీసుకొస్తాను. ఎన్ని రోజుల్లో తీసుకుని వస్తావు? రేపే తీసుకొస్తానక్కా. అందుకామె సరే అంటుంది. ఇక అందరూ కూడా ఆ మాటలు విని కంగారు పడుతూ ఉంటారు. అతను వెళ్ళిపోయిన తర్వాత సూరమ్మ, అమ్మాయిలు, ఈరోజు కరెంటు లేదు కాబట్టి మనందరం కలిసి పని చేసుకుందాం. అందుకు వాళ్ళు చచ్చినట్టు సరే అని చెప్తారు. వాళ్ళ చేత పిండి రుబ్బించడం, బట్టలు ఉతికించడం లాంటి పనులు చేపిస్తుంది. ఇక సాయంత్రం అందరూ కూడా భోజనం చేసి మేడెక్కుతారు. వాళ్ళు పనులు చేసి బాగా అలసిపోయి పడుకుంటారు. కాని దోమలు మాత్రం వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేస్తూ ఉంటాయి. మీనా సూరమ్మ మాత్రం వాళ్లతో, మనం ఇంతమంది పైన కూడా పట్టాం, మేమందరం కిందికి వెళ్తాము, మీరు పడుకోండి. అందుకు వాళ్ళు సరే అని చెబుతారు. ఇక వాళ్ల కుటుంబమంతా కిందకు వెళ్లి మీటర్ బిగించుకొని ఏసీలో ప్రశాంతంగా పడుకుంటారు. ఉదయాన్నే పైన వాళ్ళు నిద్రలేచే సమయానికి ఏసీ ఆపేసి మీటర్ని మళ్లీ పీకి పక్కన పెట్టేస్తారు. ఆ రోజు వాళ్ళందరూ కూడా నిద్రలేక తూలిపోతూ ఉంటారు. ఏంటి, రాత్రి మీరు ఏసీ చేసుకునే శబ్దం వచ్చింది. నేను కిందికొచ్చి చూద్దామనుకున్నా గాని మెట్లకున్న డోర్కి తాళం వేసింది. అందుకే రాలేకపోయాను. మన ఇంట్లో కరెంటు లేకపోతే ఏసీ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? అది కూడా నిజమేలే. రండి రండి, అందరం కలిసి పనులు చేసుకుందాం. అందుకు వాళ్ళు మనసులో రాత్రి నిద్ర ఉండడం లేదు, పగలు పని తప్పడం లేదు అంటూ వాళ్లతో పాటు కలిసి పనిచేస్తారు. అలా 4 రోజులు గడిచిపోతాయి. 4 రోజులు వాళ్ళు దోమల్లో ఉండలేక ఇంకా ఎవరింటికి వారు దారి పట్టాలని నిర్ణయించుకుంటారు.
ఆ మరుసటి రోజు రోజా తన భర్త మామయ్య అత్తతో అదే విషయాన్ని చెబుతుంది. వాళ్ళు కూడా సరే అని సర్దుకుని మీనా వాళ్లతో అర్జెంటుగా పని పడిందమ్మా, అందుకే వెళ్లాల్సి వస్తుంది అని చెప్తారు. అందుకు వాళ్ళు సరే అంటారు. ఆ తర్వాత లక్ష్మి తన భర్త కూడా ఏదో సాకు చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళిపోతూ, మన ఊర్లో ఎక్కడ ఉన్నా ఇన్ని దోమలుండవు, కొంచెం ప్రశాంతంగానా నిద్రపోవడానికి మంచి గాలి వస్తుంది. వామ్మో, ఇక్కడ గాలి వస్తుంది కానీ దోమలు చంపేస్తున్నాయి. ఇంకో వారం రోజుల దాకా మీటర్ రాదంట. వారం రోజులు ఇక్కడుంటే వాళ్ళు మన చేత గొడ్డు చాకిరీ చేస్తూనే ఉంటారు. రాత్రిపూట దోమల మధ్య పడుకోబెట్టేవాళ్ళు. ఆ బాధ నుండి తప్పించుకున్నాం. అనుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీటర్ బిగించుకొని అత్తా కోడలిద్దరూ పెద్దగా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే తాగుబోతు సుబ్బయ్య అక్కడికి వచ్చి, అక్క, మీరు చెప్పినట్టే రాత్రిపూట వచ్చి మీతో పాటు మీటర్ బిగించి వెళ్తున్నాను. పగలు వచ్చి మీరు దాచిన మీటర్ని తీసుకెళ్తున్నాను. ఇలా వారం రోజులు చేసినందుకు డబ్బులు ఇస్తాన్నారుగా, డబ్బులివ్వండి. ఇదిగో డబ్బులు తీసుకో. ఈ డబ్బులు తీసుకుని తాగి తందనాలాడకుండా ఇంటికి తీసుకెళ్ళు. ఈసారి మా ఆవిడకిస్తానులే అక్క. పో, ఆ పంజయ్ కొంచెం సంతోషపడుతుంది. అవునత్తా, బాగా సంతోషపడుతుంది. లేదంటే నేను తీసుకొచ్చిన అన్ని కూడా అదే తాగేస్తుంది. ఈ డబ్బులు దానికిస్తే అది సపరేట్గా తెచ్చుకునింది. ఆ మాట వినగానే అత్తా కోడలు షాక్ అవుతారు. మొగుడికి మొగుడు, పెళ్ళానికి పెళ్ళాం సరిపోయారు అంటూ అతన్ని పంపిస్తారు. బంధువులందరూ వెళ్ళిపోయినందుకు ఇక ప్రశాంతంగా ఉంటూ వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ సాయంత్రానికి ప్రశాంతంగా నిద్రపోతారు.